యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో చివరి మాట, యేసు ప్రభువారు తండ్రితో పలికిన 4 మాటలలో చివరి మాట, యేసు ప్రభువారు చీకటిలో చెప్పబడినటువంటి మాటలలో చివరి మాట. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇది కూడా ప్రవచనసారమైనటువంటి లేఖనమే. సారమైనటువంటి లేఖనమే. ఎక్కడ రాయబడింది? కీర్తనల గ్రంథములో 31వ కీర్తన 5వ వచనం. 31వ కీర్తన 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని రాయబడింది. అంటే సిలువలో పలికిన చివరి మాట కూడా ప్రవచన సారమైనదే, లేఖనము నెరవేర్చబడుటకు చెప్పబడినటువంటి మాటయే అని మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో మొదటి మాటలో ఏమని పలికినాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. 4వ మాటలో నా దేవా నా దేవా అన్నాడు. తిరిగి మళ్ళీ 7వ మాటలో ఏమన్నాడు? నా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. అంటే తండ్రి అని, నా దేవా నా దేవా, మళ్ళా తిరిగి తండ్రి అని ఈ 3 మాటలలో పలికినట్లుగా మనము గమనించవచ్చు. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసు ప్రభువారు ఎప్పుడు తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు అంటే, భూమిపైన యేసు ప్రభువారు తండ్రికి ఇష్టమైన ప్రతి కార్యము, ప్రతి పని నెరవేర్చి, యేసు ప్రభువారు తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా తన శరీరములో నెరవేర్చి సిలువకు అప్పగించుకొని చివరిగా తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, సరే యేసు ప్రభు అంటే ప్రతి కార్యము సంపూర్ణం చేసి తండ్రికి ఇష్టముగా బ్రతికి తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. మరి ఈ లోకంలో ఉన్న మనము మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలంటే మరి మనం ఎలా బతకాలి? మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలంటే మనం ఎలా ఉండాలి ఈ లోకంలో అనడానికి బైబిల్ గ్రంథంలోని కొన్ని మాటలు మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలికెను. ఎప్పుడు ఈ మాట స్టెఫను పలుకుతున్నాడు? ఒక వ్యక్తి ప్రభువును చూచి, ఒక వ్యక్తి తండ్రిని చూచి, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని చెప్పాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? అర్హత ఏంటి? యోగ్యత ఏంటి? ఎప్పుడు మనం మన ఆత్మను ప్రభువుకు అప్పగించుకోగలం స్టెఫనులాగా? ఎప్పుడు మన ఆత్మను తండ్రికి అప్పగించుకోగలం క్రీస్తులాగా? అంటే ఇక్కడ స్టెఫను ఏం చేశాడండి? స్టెఫను ఏం చేశాడు? ఏమి చేసి స్టెఫను తన ఆత్మను యేసు ప్రభువుకు అప్పగించుకుంటూ వచ్చినాడు? ఏమన్నాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలికినాడు. స్టెఫను రక్షించబడి సత్ప్రవర్తన గలవాడై పరిశుద్ధాత్మతో నిండినవాడై దేవుని పని కొరకు అవసరమైతే తన శరీరాన్ని కూడా సజీవ యాగముగా సమర్పించుకోవడానికి ఇష్టపడి సువార్తను ప్రకటించి హతసాక్షిగా మారి అప్పుడు చెప్తున్న మాట ఏమని? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని, నా ఆత్మను చేర్చుకొని. అంటే ఇక్కడ ఏం మనకు అర్థమవుతుంది? ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు బ్రతుకుతాడో,
ఏ వ్యక్తి అయితే దేవుని పనుల మీద భూలోకంలో ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క చిత్తాన్ని భూలోకంలో నెరవేరుస్తాడో, ఏ వ్యక్తి అయితే అవసరమైతే తన దేవుని కొరకు తన ప్రాణాలు ఇవ్వటానికి కూడా ఇష్టపడి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ ఉంటాడో, అటువంటి వ్యక్తులు మాత్రమే వారి ఆత్మలను పరలోకపు తండ్రికి అప్పగించుకొనగలరు. రెండవ లేఖనాన్ని మనం గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. పేతురు భక్తుడు భక్త కోటికి చెబుతున్న మాట ఏమని? ఎప్పుడు మన ఆత్మలను సృష్టికర్తగా అప్పగించుకోవాలంటే, ఎప్పుడు మన ఆత్మలను సృష్టికర్తగా అప్పగించుకోగలం చెప్తున్నాడు. దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు. నీవు నీ కోసం బాధపడినప్పుడు నీ ఆత్మను దేవునికి అప్పగించుకోలేవు. నీవు నీ కుటుంబం కోసం బాధపడినప్పుడు నీ ఆత్మను దేవునికి నువ్వు అప్పగించుకోలేవు ధైర్యంగా. చచ్చిన తర్వాత సమాధి పైన నువ్వు రాసుకోగలవేమో ఏమని, నేను మంచి పోరాటం పోరాడుతానని. చచ్చిన తర్వాత నీ సమాధి పెట్టె పైన నువ్వు రాసుకోగలవేమో ఏమని, నా పరుగు కడముట్టించి నీ విశ్వాసము కాపాడుకుంటున్నాని. నువ్వు రాసుకుంటే నీ ఆత్మ దేవుని దగ్గరికి పోదు. నువ్వు రాసుకుంటే నీ ఆత్మను దేవుడు స్వీకరించడు. దేవుని చిత్త ప్రకారం ఈ భూలోకంలో నువ్వు బాధపడాలి. దేవుని చిత్త ప్రకారం నీవు ఈ లోకంలో బాధపడినప్పుడు, రెండవదిగా ఏమన్నాడు? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఏమండి, దేవుని చిత్త ప్రకారం బాధపడిన ఒక వ్యక్తి తను బాధలన్నీ అనుభవించి శ్రమలు అనుభవించి తను చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? తను చెప్తున్న మాట ఏంటో తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం, లేకపోతే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగులు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణముల ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటుంది. దేవుని చిత్త ప్రకారం పౌలు ఎన్ని బాధలు అనిపించాడండి. దేవుని చిత్త ప్రకారము పౌలు ఎన్ని బాధలు అనిపించాడు దేవుని కొరకు. ఇన్ని బాధలు పౌలు దేవుని కొరకు అనుభవించిన తర్వాత ఆ పౌలు భక్తుడు తన విషయమై తన దేవునితో ఏమి చెప్తున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. ఫిలిప్పీ 1:23. ఈ రెండింటి మధ్యను ఇరుకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి. ఎవరు చెప్పగలరు ఈ మాట? దేవుని చిత్త ప్రకారము బాధపడి
దేవుని ఎదుట సత్ప్రవర్తన కలిగిన వారు తమ ఆత్మలను ఆ నమ్మకమైన సృష్టికర్త అయిన దేవునికి అప్పగించుకునే ధైర్యం ఇటువంటి వారికి మాత్రమే ఉంటుంది. బైబిల్లో ఇంకొక 2 ఉదాహరణలు చూసి నేను ముగిచ్చేస్తాను. 49వ కీర్తన 6వ వచనం. 49వ కీర్తన 6వ వచనం. ఆస్తిని నమ్ముకునేవారు. 49వ కీర్తన 10వ వచనం. జ్ఞానాన్ని నమ్ముకునేవారు. 49వ కీర్తన 13వ వచనం. స్వాతిశయ పూర్ణులు అంటే ఈ లోకములో ఆస్తి కోసము పరితపించేవాళ్ళు, ఈ లోక సంబంధమైన జ్ఞానము కోసం పరితపించేవాళ్ళు, ఈ లోకములో నేను నాది నేను నేను అనే స్వాతిశయ పూర్ణులు, ఇలాంటి వాళ్ళు చనిపోతే, ఇలాంటి వాళ్ళు బతికున్న దేవుడి లోకానికి వచ్చిన ఇలాంటి వారి ఆత్మలు దేవుని దగ్గరికి కాదు కదా పోయేది, ఎక్కడికి పోతాయట? 49వ కీర్తన 14వ వచనం. వీరందరూ ఎవరు? వీళ్ళు ఆస్తిని నమ్ముకునేవారు, జ్ఞానాన్ని నమ్ముకునేవారు, స్వాతిశయ పూర్ణులు. వీరందరూ తమ ఆత్మలను దేవునికి అప్పగించుకొనలేక పాతాళములో మందగా కూర్చబడుదురు. పాతాళములో మందగా కూర్చబడుదురు. అక్కడేముంది? కటిక చీకటి, ఏడుపు, పండ్లు కొరుకుట, వేదన, దేవునికి దూరమైపోవటం, తమ ఆత్మలను అగ్నిగుండంలో పడవేసుకోవటం. ఎవరి ఆత్మలు దేవుని దగ్గరికి పోతాయి? ఎవరి ఆత్మలు దేవునికి అప్పగించుకోగలరు? అదే 49వ కీర్తన 15వ వచనం. అదే 49వ కీర్తన 15వ వచనం. భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు నన్ను చేర్చుకొనును, దేవుడు నన్ను చేర్చుకొనును. ఎవరు చెప్పగలరు ఈ మాట? దేవుని కోసం బ్రతికే భక్తి పరులు, దేవుని కోసం బ్రతికే సత్ప్రవర్తన గలవారు, దేవుని కోసం ఈ లోకములో శ్రమ అనుభవించేవారు, వారు చెప్పగలరు. 49వ కీర్తన 15. దేవుడు నన్ను చేర్చుకొనును, దేవుడు నన్ను చేర్చుకొనును. ఇంకొక మాట చూపించిన ముగిస్తాను. 73వ కీర్తన 13వ వచనం. 73వ కీర్తన 13వ వచనం. హృదయము శుద్ధి చేసుకున్నవారు ఎవరండి దేవుని దగ్గరికి పోతారు? ఎవరండి తమ ఆత్మలను దేవునికి అప్పగించుకునే వాళ్ళంటే? కీర్తనాకారుడు అంటున్నాడు ఇక్కడ 73వ కీర్తన 13వ వచనంలో హృదయము శుద్ధి చేసుకున్నవారు. 73వ కీర్తన 24వ వచనం. ఆయన ఆలోచన, ఆయన చిత్త ప్రకారం ఈ భూలోకములో నడుచుకునేవారు. 73వ కీర్తన 25వ వచనం. దేవుని తప్ప లోకములో దేనిని ప్రేమించని వారు. అందుకే ఏమన్నాడు ఆ భక్తుడు? అయ్యా, లోకములో నీవు నాకుండగా, ఆకాశమందు నీవు నాకుండగా, లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. నిస్వార్థపూరితమైన జీవితాన్ని ఈ లోకములో జీవించేవాళ్ళు అవ్వ కావాలా, బువ్వ కావాలా అనేవారికి కాదు, లోకము కావాలా, పరలోకము కావాలా అనేవారికి కాదు. ఆకాశమందును ఉండగా ఈ లోకములో ఏది నాకు అక్కరలేదు అని చెప్పగలిగిన వారు, హృదయమును శుద్ధిపరుచుకున్నవారు, ఆయన చిత్త ప్రకారము నడుచుకునేవారు, అటువంటి వారి చేతిని దేవుడు ఏం చేస్తాడంట? 73వ కీర్తన 23వ వచనం. 73వ కీర్తన 23వ వచనం. అటువంటి వారి కుడి చేతిని నీవు పట్టుకొని ఉన్నావు. ఎవరు పట్టుకున్నారు? హృదయం శుద్ధి చేసుకున్న వారి చేతిని, లోకాన్ని ప్రేమించకుండా దేవుని ప్రేమించే వారి చేతిని, దేవుని ఆలోచన చిత్తం ప్రకారం నడుచుకునే వారి చేతిని ఆ దేవుడు ఎల్లప్పుడూ పట్టుకొని ఉన్నాడట. ఇంకొక అద్భుతమైన మాట 73వ కీర్తన 24వ వచనం. మహిమలో నన్ను చేర్చుకొందువు. తన ఆత్మను దేవునికి అప్పగించుకుంటున్నాడు ఈ భక్తుడు. యేసు ప్రభు తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. స్టెఫను తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు.
ఈ ఇద్దరు భక్తులు తమ ఆత్మలను దేవునికి అప్పగించుకున్నారు. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 4:19 మనం మునుపు చదువుకున్న ప్రకారం దేవుని చిత్త ప్రకారం బాధ అనుభవించి సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన దేవునికి తమ ఆత్మలను అప్పగించుకునవలెను. సజీవ యాగముగా నీ దేహాన్ని దేవునికి ఖర్చు పెడితే క్రీస్తు వలె, స్టెఫను వలె, ఒకనాటి భక్తుల వలె నీ ఆత్మను దేవుడు చేర్చుకుంటాడు.